ఆరాధనా 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 పాడదామా? ఎస్. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. పాడాలి. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. అందరూ చేతులు పైకెత్తి స్ట్రైట్ గా పైకెత్తి చప్పట్లు కొడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి. పాడాలి ఆరాధనని. ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తున్నాను. స్టడీ 1 2 3. ఆయనను గట్టిగా చదవాలి. ప్రేమను 4వ అధ్యాయము ఆయనను మొదట నీకు చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలోకి రండి. 8వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 8, 9 వచనాలు ధ్యానం చేద్దాం. స్మరణలో ఉన్న సంఘపు అందరూ 3 అంకెలు చదువుతాం. స్టడీ 1 2 3. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎస్. మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. గట్టిగా హల్లెలూయా చెబుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో చాలా అద్భుతమైన వాక్యము మనకి కనబడుతూ ఉంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని బోధించమని నాకు బయలుపరిచారు. నేను ప్రార్థనలో గమనిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మని నేను ఆహ్వానించుకుంటాను. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కొద్ది నిమిషాలు స్తుతిస్తూ ప్రార్థిస్తుంటాను. ఆ సమయంలో దేవుని ఆత్మకి నా ఆత్మ కనెక్ట్ అయినప్పుడు నేను అడిగింది దేవుడు జవాబు నాకు ఇస్తాడు. ప్రియులరా, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు పరిశుద్ధ యోహాను ఆత్మవశుడై చూచి రాస్తున్నటువంటి గొప్ప మాటలు ఇవి. 7 సంఘాల్లో ఈరోజు దేవుడు మనకి బయలుపరిచేది యొక్క సంఘము స్మరణ సంఘం. 7 సంఘాల్లో ఒక సంఘం ఇది. బాగా గమనించండి. ఈ సంఘము పేరు స్మరణలో ఉన్న సంఘం అన్నాడు.
సంఘాలు చాలామంది చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటుంటారు. కొంతమంది ఒక్కొక్క దీవెనకరమైన పేరు మీద సంఘం పెట్టుకుంటుంటారు. ఇది స్మరణ అనేటువంటి సిటీలో ఉంది. ఈ పట్టణం పేరేంటి? అందరు చెప్పాలి. స్మరణ. స్మరణ అనేటువంటి ఈ పట్టణము చాలా గొప్ప పేరుగాంచిన పట్టణం ఇది. ఆ రోజుల్లో ఈ పట్టణములో ఒక ఓడరేవు ఉంది. ఏముంది? ఓడరేవు ఏ పట్టణానికి ఉంటే ఆ పట్టణము అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం నడుస్తుంది కనుక అనేకమైనటువంటి వస్తువాహనాలు అక్కడికి వస్తాయి, వెళ్తుంటాయి. స్మరణ అనే పట్టణము ఓడరేవు కలిగి ఉన్న పట్టణం. ఇక్కడ యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడింది. అద్భుతమైనటువంటి సంఘము కట్టబడింది. ఈ స్మరణ అనే పట్టణానికి మధ్యలో ఒక డ్రైనేజీ, ఒక మురికి కాలువ కూడా ఉంది. దానివల్ల అప్పుడప్పుడు పట్టణానికి కొంచెం దుర్వాసన కలుగుతూ ఉండేది. అయితే దైవజనులు ప్రార్థన ద్వారా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఆ ప్లేస్లో సంఘము నిర్మించారు. ఆ సంఘము స్మరణ అనే పట్టణంలో ఉన్నది కనుక దీనిని స్మరణ అనే సంఘం అని పిలుస్తారు. అయితే పరిశుద్ధ యోహాను ఆత్మవశుడైనప్పుడు ఈ ఆయన దర్శనము ద్వారా పొందుకున్న మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఉత్తరము రాయబడుతూ ఉంది. అదే ఉత్తరము కృపాకాలములో దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ రాస్తున్నప్పుడు గొప్ప మాటలు ఏంటంటే, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే అని చెప్తున్నాడు అక్కడ. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. అందరూ ఈ మాట నాకు గట్టిగా చెప్పాలి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ప్రియులరా, ఇది ఓడరేవు కలిగిన పట్టణము, మంచి వ్యాపార సంబంధాలు కలిగిన పట్టణం అది. అయితే ఈ పట్టణానికి చాలా భయంకరమైనటువంటి శోధన వచ్చేసింది. ఆ చెప్తున్నప్పుడే ఆ ప్రజెంటేషన్లో కనపడుతుంది. మొదట్లోనే అన్నాడు ఆయన, మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు. చనిపోయి తిరిగి లేచిన వాడు చెప్పే సంగతులు ఏంటంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఓ సంగమా, ఓ నా ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తున్న గొప్ప మాట. ఇప్పుడు నీకు శ్రమ వచ్చే ఉండొచ్చు, ఇప్పుడు నీవు దరిద్రులు ఉండవచ్చు, కానీ నీవు దరిద్రుడవు కావు. నీకు శ్రమ ఎల్లకాలం ఉండేది కాదు. నీవు నమ్మిన వాడు సమాధి నుండి పైకి లేచిన వాడు, చనిపోయి లేచిన వాడు. ఎంత పెద్ద శ్రమ వచ్చి చనిపోవాలనంత భయము కలిగిన కష్టములో ఉన్నా నీవు తిరిగి లెగిస్తావు. ఆమేన్. మనందరికీ ఒక రిజరెక్షన్ పవర్ ఉంది, మనందరికీ ఒక పునరుద్ధాన శక్తి ఉంది. ఏది ఏమైపోయినా, పరిస్థితి ఎంత దిగజారిపోయినా, నీ ఇల్లు నీ పడవ మునిగిపోదు. ప్రియులరా, ఈ సంఘం మనకి వచ్చిన కష్టాలు 5 రకాల కష్టాలు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చినాయి? 5 రకాలు. ఇందులో మొట్టమొదటిది మనం ధ్యానం చేద్దాం. రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇంకా తెలివైన వాళ్ళు మాకు రాయక్కర్లేదు, నా బుర్ర పెద్దదంటే బుర్ర పెట్టినండి. కొంతమందికి బుర్ర పెద్దగా ఉంటుంది, అసలైన విషయాలు బుర్రలోకి వెళ్ళవు, కానీ పనికిరాని మాటలన్నీ బుర్రలోకి ఎక్కుతాయి కొంతమందికి. మొట్టమొదటి పాయింట్, నీ శ్రమ నేను ఎరుగుదును. రాసుకోండి.
ఏంటి ఈ శ్రమ? ధ్యానం చేద్దామా? మొదటగా స్మరణ సంఘానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఏంటి ఆ శ్రమ? నాకు తెలుసు నీ శ్రమ, నీ శ్రమ ఏంటో నాకు తెలుసు అన్నాడు. ఏంటంటే ఒక గింజ తిరగటి రాళ్ళ మధ్య ఎలా నలుగుతుందో అలాంటి నలుగుడు అనే శ్రమ ఈ సంఘానికి ఉంది. బైబిల్ పరిశోధన చేసిన పెద్ద పెద్దవారు, ఆ పట్టణం గురించి తెలుసుకున్న వారు రాసిన విషయాలన్నీ చూస్తే అక్కడ కనబడుతుంది వారి శ్రమ నలుగుడు అనమాట. ఏంటంటే నలుగుడు. కొన్ని సమయాల్లో భార్య భర్తలు నలిగిపోతుంటారు కొన్ని విషయాలు. కొన్ని సమయాల్లో తల్లిదండ్రులు నలిగిపోతుంటారు. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, వయసు వచ్చింది, లేదా పెళ్లి చేస్తే వాడు ఎలాంటి వాడు వస్తాడో, ఇల్లు కట్టాలి, ఇల్లు లేదని ఇల్లు కడితే మళ్ళీ అప్పులు పాలైపోతే ఎలా తీరుస్తాం? ఒకరు ఇల్లు కట్టిన తర్వాత కొన్ని అప్పులు మిగిలిపోతాయి. మనశ్శాంతిగా చక్కగా అలా పడుకుందాం, మంచి ఇల్లు ఉంది కదా అనేటప్పటికి అప్పు ఇచ్చిన వారు చల్లగా ఇంటికి వస్తారు. ఆ కాయలాగున్నావు, అన్నయ్య గారు లేరా? ఏమ్మా అన్నయ్య గారు? అదే నెల అయిపోయింది, డోక్రా ప్రెసిడెంట్ మా ఇంటికి వచ్చేసింది, నీకు ఇచ్చిన డబ్బులతోటి డోక్రా కట్టుకుందామని వడ్డీ, అందుకు నీకు 4 రూపాయలు వడ్డీకి ఇచ్చాను, 3 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. ఆ రోజు నీకు సిమెంట్ లేదంటే ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే వడ్డీ వస్తుంది. ఆమె అప్పుడే చక్కగా స్నానం చేసి పండుకున్న మనిషికి గుండెల్లో రాయి పడిపోతుంది. ఒక వాయిదా వేస్తుంది, 2 వాయిదాలు వేస్తాం. ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం, అక్కడ తెచ్చి అప్పులలో నలిగిపోవటం. లేకపోతే చదువుకుంటే ఉద్యోగం లేక అన్ని చోట్ల తిరిగినా ఎక్కడ ఉద్యోగం దొరకని నలుగుడి, పిల్లలు చెప్పిన మాట వినలేని పరిస్థితి, నలుగుడు నలుగుడు నలుగుడు, అనేక రకాలుగా స్ట్రగుల్స్ అన్నమాట. రోగం వస్తుంటుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమీ లేదంటారు, నీకు రోగం తగ్గదు. ఏంటని తీరా చూస్తే స్కాన్ చేస్తే ఉంటుంది లోపల ఏదో గడ్డ ఉందని, కోసేయాలని, ఆపరేషన్ చేసేయాలని, మళ్ళీ దానికో భయం. మళ్ళీ ఈ ఆపరేషన్ ఏంటి బాబు, నా బ్రతికేంటి, అంత మంచిగా ఇప్పుడే బాగున్నాం అనేటప్పటికి మళ్ళీ ఈ కష్టం వచ్చి పడిపోయింది. నా ప్రియ సహోదరులరా, గర్భఫలము లేక అవమానముతో, ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, ఏ ఫంక్షన్కి నన్ను రానివ్వట్లేదు, పిలవట్లేదు. మొన్న ఒక ఆమె చెప్పింది, నా ముందే పెళ్ళికి పిలుస్తున్నారు మా అత్తయ్యని మావయ్యని, నా భర్తను కూడా మరీ రావాలని చెప్పారు, కానీ నేను అక్కడే ఉన్నాను, కాఫీ ఇస్తున్నాను పాస్టర్ గారు, అమ్మ అందరూ రావాలి, నువ్వు రావాలంటలేదు. పెద్ద మనుషులుగా మీరిద్దరూ భార్య భర్తలు వచ్చి దీవించాలని మా అత్త మామల్ని పిలిచారు. నా భర్తని ఇదిగో నువ్వు ముందొచ్చి ఆ పనులన్నీ చూసుకోవాలన్నారు తప్ప, అమ్మ నువ్వు కూడా రా అని ఒక మాట అనలేదు. ఎందుకంటే పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని. నేను వస్తే ఏం దరిద్రం వస్తుందో, ఏం చెడ్డ జరుగుతుందో అని వారు నన్ను పిలవట్లేదు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 మారులా జరిగింది. దైవజనుడా, నాకు బ్రతకాలని లేదు, చెప్పుకోలేని సమస్య. చాలామంది హృదయంలో ఆవేదనతో కుమిలిపోతున్న వారే కానీ హృదయంలో నెమ్మది కలిగిన వారు లేరు. గుండె నిండా దుఃఖము, వేదన. ఎవరికి చెప్పాలి కష్టము, ఎవరికి చెప్తే ఏమీ అపార్థం చేసుకుంటారో. నాకు కలిగిన శ్రమ ఇలాంటిది. ఒక మనుషుడు నన్ను ఇలాగ బాధ పెడుతున్నాడు, ఒక మనిషి నన్ను అలాగ బాధ పెడుతోంది, ఒక మనుషుడు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఊరేసుకుని చనిపోతే మంచిదా, ఏదైనా నదిలో దూకి చనిపోతే మంచిదా, లేదా ఏదైనా పాయిజన్ తీసుకుని చనిపోవాలా, లేకపోతే ఏ రైలన్నా ఎక్కి వెళ్ళిపోవాలా? రకరకాలుగా బాధలు, సమస్యలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ స్మరణ సంఘానికి ఇచ్చిన మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ శ్రమ నేను ఎరుగుదును. మన శ్రమ ఒక మనుషుడికి తెలియదు కానీ దైవ కుమారుడికి తెలుసు. నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఏలయి నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా, ఏలయి నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా, నలిపి పరిమళింపజేయుతా
పులిపి పరిమళింపజేయుట విరచి ఆశీర్వదించుట నా యేసునాథుని ప్రత్యేకత నా యేసునాథుని ప్రత్యేకత ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా ప్రశ్నించే నా ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా ఇప్పుడు వెళ్దాం ఏలై శూన్యమని ఏలై శూన్యము నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా ఏలై శూన్యము నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా శూన్యములో సమస్తము నువ్వు చేయుట ఆధారము లేకుండా నిలువబెట్టుట శూన్యములో సమస్తము నువ్వు చేయుట ఆధారము లేకుండా నిలువబెట్టుట నా యేసునాథుని ప్రత్యేకత జేబులో డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులు లేవు, మా నాన్నగారు ఇచ్చిన కట్నం అంతా ఆరిపోయింది, ఈయన వ్యాపారం బాగోలేదు, మా అత్తగారు ఆరోగ్యం బాగోలేదు, మా డబ్బులన్నీ మా అత్తగారికి అయిపోతున్నాయి, మాట్లాడితే రోగం అంటుంది, మా డబ్బులన్నీ మా మామగారు మింగెత్తున్నాడు, ఇంకెప్పుడు బాగుపడతాం, ఇలాగొస్తుంది అలా పోతున్నాయి, ఎలకల సంపాదన ఏనుగులు తినేయటం అన్నట్టు అయిపోయింది అని నీ మనసులో ఉన్న శ్రమ ఆయన గుర్తెరిగాడు. హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాల్లో ఇరుక్కుపోయి ఉన్న నలుగుడు ఉంటుంది అనమాట. నేను అక్కడికి చేసుకోకూడదు అనుకున్నాను ఈ మనుషుడిని, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినాయో అన్నది మొన్న ఒక ఆమె. ఎప్పుడు పెళ్ళి అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత. అంతవరకు బాగానే తిరిగింది, భుజం మీద చేసి బండెక్కి పువ్వులు ఇక్కడ దాకా పెట్టుకుని తిరిగింది. 10 తర్వాత పిల్లలు పుట్టాక కాన్వెంట్కి వెళ్ళాక ఏదో భర్త వ్యాపారం సరిలేదు, కొంచెం టైట్ వచ్చింది. పిల్లల ఫీజులు కట్టవలసిన సమయంలో అంటుంది మా 5-6 సంబంధం, నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినాయో, చేసుకోవాలనిపించిందేమో పాపం. అప్పుడు కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత మార్చేయాలనిపిస్తుంది. అన్నీ ఉంటే ఒకలాగా ఉంటుంది, ఏమీ లేకపోతే ఫస్ట్ టార్గెట్ అమాయకుడు భర్త మీదకి వెళ్ళిపోతుంది. లేదా వాడు ఏదైనా తిరవం లేకుండా అయిపోతే భార్యని టార్గెట్ చేస్తాడు. నిన్ను చేసుకున్నాకనే ఇలాగ వచ్చిందే, నువ్వు వచ్చాకనే ఇలాగ అయిపోయాను, నాకు వ్యాపారం అంతా పడిపోయింది. లవ్ చేసినప్పుడు రాసాడు లెటర్లు, మర్చిపోయాడు అన్నీ. ప్రేమ అంతా ఎక్కడ పోతుంటే శ్రమ వచ్చినప్పుడు ప్రేమ లేదు దోమ లేదు అంటది అంతే. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, మీ కుటుంబాల్లో నలిగిపోతున్న నీ శ్రమను దేవుడు చూచాడు. నీవు ఒక గింజ నలిగినట్టుగా తప్పించుకోవటానికి దారి ఉండదు. తిరగల మధ్యలో పడిన మినుము గింజ ఎలాగుంటుందో దానిని అది రోల్ చేస్తున్నప్పుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అది తప్పించబడదుగే. అలా ఇరుక్కుపోయాను. ఈ శ్రమలు ఎలా పోతాయి, ఈ లేనిపోయిన నింద నా మీద నుంచి ఎలా పోతుంది అని బాధపడుతున్నావు కదా. నీ శ్రమ, నీ దరిద్రత ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, అయినను నీవు ధనవంతుడివే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇలా నలగటం గురించి
ఫిలిప్పీలకి పత్రిక రాస్తున్నాడు దైవజనుడు. ఫిలిప్పీన్స్ చాప్టర్ 1:30. ఫిలిప్పీలు రాసిన పత్రికలో గట్టిగా చదవండి. ఎస్. నలుగుపోతున్న సమస్య, శ్రమ ఎలాగుంటుందంటే చాలా ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికి తక్కిన వారందరికీ స్పష్టమాయను. ఎంత చక్కగా చూడండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువు నందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు ఆమేన్ హల్లెలూయా ధైర్యము తెచ్చుకొనిరి. నలుగటంలో కూడా, శ్రమలలో కూడా ఆనందముగా జీవించటం. ఎంత పెద్ద శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ చోటున దేవుడు గొప్ప మేలు దాచిపెడతాడు. బాగా గమనించండి, ఇది భక్తులు చెప్పిన విషయాలే కాదు, మనము కూడా అనుభవిస్తూ ఉన్నాం. నాకు ఎన్నో శ్రమలు కలిగినప్పుడు నువ్వు నాకు అనుగ్రహించావు, సేవ చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను, కానీ ఎప్పుడు వాడుకుంటావు బాబు, ఏంటి శ్రమ? ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉండేవాడు. రోజు ఒక చోటకి వెళ్ళి నైటు వాక్యం చెప్పి రాత్రి 1 గంట 2 గంటలు తిరిగి వస్తుండేవాడు. చాలా శ్రమలు ఉండేవి, చాలా బాధలు ఉంటాయి. ఫీజులు కట్టాలి పిల్లలకి. ప్రభువా ఏంటి, ఇటన్నా ప్రార్థనకి వెళ్తే వాళ్ళు వాక్యం చెప్పించుకుని వారు 200 300 ఇచ్చేవారు. ఆ 200-300 పట్టుకుని ఇంటికి వచ్చేవాడు. నేనేం చేసేవాడిని చెప్పనా? కొత్తపేటలో సేవ చేసినప్పుడు మంచి నూనె కొనదామంటే పగలు మంచి నూనె షాప్కి వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ కొంటే సిగ్గని నైట్ వస్తున్నప్పుడు ఎక్కడైనా ఆగి నూనె ప్యాకెట్ తీసుకునేవాడు. పప్పు ఏదన్నా 2-3 రోజులకి, వారం రోజులకి ఒక్కొక్క ఐటమ్ బండిలో ఫ్రంట్లో పెట్టుకుని వచ్చేవాడు. నా భార్య చాలా జ్ఞానవంతురాలు, చాలా జాగ్రత్తగా దాన్ని చేసేది. మా పక్కనే కాన్వెంట్ మాస్టర్ ఫీజు అడిగేవాడు కాదు. అతను అనుకునేవాడు పాస్టర్ గారు బోల్ ధనవంతుడు, ఎప్పుడో ఒకసారి పాడేస్తాడులే అనుకునేవాడు. మనది పైన పటారం, లోన లొటారం కదట. ఏంటి, ఇంట్లోంచి బయటకు వస్తే టకప్ చేసుకునేవాడిని, మంచిగా బూట్ వేసుకునేవాడిని, అన్నీ ఉండి. కానీ ఫీజు లాస్ట్లో నేను కొత్తపేట ఇడిచిపెట్టినప్పుడు ఆ మాస్టర్ గారిని అడిగాను, ఎంత ఫీజు కట్టాలని అడిగితే, మీరు 1.5 సంవత్సరం పైనుంచి ఫీజు కట్టట్లేదు అన్నట్టు. ఆయనకు చెప్పాను, నేను వెళ్ళిపోయి తొందరలో మీకు ఫీజు పంపిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. అయ్యో మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయండి పాస్టర్ గారు అన్నాడు. అయినా నా దగ్గర డబ్బులు లేవనుకోవట్లేదు ఆ మాస్టర్. కాంతి భారతి కాన్వెంట్ ఉంది, కాంతివంతంగానే ఉంటుంది ఇప్పటికి. అది ఆయన అనుకున్నాడు, ఇప్పుడు చిల్లర లేక ఇవ్వట్లేదేమైనా తక్కువగానే, పెద్దది ఒక్కసారి పాడేస్తాడు అనుకున్నాడు. నేను సేవలోకి వెళ్ళిన తర్వాత 2-3 సమయాలు బిట్ల కింద పంపాను. అప్పుడు అడిగాను, ఏంటి ఈ శ్రమ? అప్పుడు కూడా నాతో ఈ మాట మాట్లాడాడు, నేను ఎరుగుదును నీ శ్రమను, నేను ఎరుగుదును నీ దరిద్రతను. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి అన్నీ తెలిసినప్పుడు ఇవ్వాలి కదా. ఆయన కుదురుగా బిగిసిపోయి ఉన్నావు ఎందుకన్నాను నేను. నాకు అన్నీ తెలుసు అంటున్నాడు, ఇవ్వాలి కదా. ఆయన ఇచ్చే సమయము నీళ్ళు ద్రాక్షరసముగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మొన్న అనేక మందికి పాస్టర్లకి మంచి సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్లు తెచ్చి కేజీ 2 కేజీలు బెల్లం, బియ్యం, గోధుమ పిండి అన్నీ మొన్న ఒక్కొక్క సేవకుడికి దగ్గరగా 1,200 రూపాయలు 1,000 రూపాయలు వాల్యుబుల్ చేసే ఆ కిట్ తయారు చేసి
కిరాణా కిట్ అంతా మొన్న లాక్డౌన్ టైంలో పాస్టర్లందరికీ పిలిచి క్వాలిటీ ఐటెం తీసుకుని అందరికీ పంచిపెట్టాను. దగ్గరగా ఒక 300-400 మందికి ఈ పరిసర ప్రాంతంలో 2 మార్లు పంచిపెట్టడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, ఆ రోజు నా శ్రమ నాకే ఒక ప్యాకెట్ దిక్కులేదు. ఈరోజు నేను అనేకమైన ప్యాకెట్లు కిరాణా అంతా కూడా నేను పంచిపెడుతున్నాను ఉచితంగా. మన విజయవాడలో చాలామంది మునిగిపోయిన వారికి పంచిపెట్టాను. చాలామందికి ఆధారం లేని వాళ్ళకి ఎన్నో సహాయాలు చేస్తుంటే అప్పుడు అనుకున్నాను, ఆనాడు నా శ్రమను నువ్వు చూసావు, ఈనాడు అనేక మందికి పెట్టువానిగా చేసావా బాబు అని దేవుని స్తుతించాను. కొన్ని సమయాలు మన కష్టాలు బాధలు మనం తరుముతూ ఉంటాయి. అయినా మన విశ్వాసములో మనము రిచ్గానే ఉండాలి, మన విశ్వాసములో ఉన్నతముగానే ఉండాలి, కానీ దిగజారిపోకూడదు. స్మరణ సంఘము నలిగిపోతూ ఉంది, భయంకరమైనటువంటి శ్రమలు. రెండవది ఏంటంటే అక్కడ సంఘానికి ఉన్నది దరిద్రము. ఏంటది? దరిద్రం. యోసేపు కూడా 13 సంవత్సరాలు ఐగుప్తులో భయంకరంగా నలిగిపోయాడు. శ్రమలు 13 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడ శ్రమ పడ్డాడో ఆ ప్రదేశానికే ప్రధానిగా నిలబడి గొప్ప వ్యక్తిగా దేశమంతా కూడా తిరిగాడు. దేశ ప్రజలందరూ అతన్ని గనపరిచారు. అదే దేశంలో యోసేపు అమ్ము వేయబడ్డాడు. నేను మొన్న ఐగుప్తు వెళ్ళాను. ఆ దేశం అంతా తిరిగితే యోసేపుని అమ్మేసిన సంత దగ్గరికి వెళ్ళాను. ఇప్పటికీ ఆ సంత అలాగే ఉంది, మాయా బజార్ లాగా. భయంకరమైన మోసం. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ ప్రదేశములో చిన్న చూపు చూశారు. అమ్మి వేయబడ్డాడు యోసేపు. ఒక ఇంట్లోకి వెళ్ళాడు, చిన్న ఉద్యోగం చేశాడు, లేనిపోని శ్రమ వచ్చింది, సెంట్రల్ జైల్లో వేసేసాడు. జైల్లో ఉన్న కథం అని అనుకున్నాడు సాతానుడు. కానీ ఆ జైలు నుండి డైరెక్ట్గా సింహాసనానికి దేవుడు యోసేపును నడిపించాడు. ఈరోజు నీకు అప్పులు ఉండవచ్చు, మీకు ఇబ్బందులు ఉండవచ్చు, అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావేమో, ఏది చేసినా దరిద్రం అయిపోతుంది అనుకున్నావేమో. నేను చెప్తున్నాను, రాసుకో, నిన్ను దేవుడు రాజబిడ్డగా నిలబెట్టబోతున్నాడు. నిన్ను 100% రాజకుమార్తెగా ఉంటావు, రాజకుమారుడిగా ఉంటావు. ఆయన నీ చెయ్యి వీడువాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మేము ఒక ఇంట్లో అద్దుకున్నాం హైదరాబాద్లో. ఆడెంతో ప్రేమించాడు, మంచిగా చూసేవాడు. ఆడికి అద్దె కట్టడం లేట్ అయిపోయింది. 2-3 సార్లు అడిగాడు. అలా కొంచెం ఆలస్యంగా కడతాడన్నాడు. ఇంట్లోంచి అవతలకు పండు అన్నాడు. ఏమన్నాడు చెప్పరే, వెళ్ళిపోవాలన్నాడు. అంతే. అలాగండి అన్నాడు. మళ్ళీ అన్నీ నా భార్యకి చెప్తే హడిలిపోతుందని ఆయన వచ్చారు. ఇంతగా అంది, అమ్మేస్తాను కొనుక్కుంటారా అని అడుగుతున్నాడు అన్నాను. బలహీనమైన భార్య దగ్గర బలంగా ఉండాలి మగవాడు. మగవాళ్ళారా ఉన్నారా? మా మిస్సెస్ అంతే, టీ ఇద్దును కదా అండి అంది. నిజం అనుకుని ఆడు నాకు టీ ఇచ్చినంత పని చేసేటాడు. నెలే టైం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవాలని. మళ్ళీ ఆడు వారం రోజుల్లో ఫోన్ చేశాడు, మీరు ఇల్లు చూసుకున్నారా, వెళ్ళిపోతున్నారా అని. అప్పుడు మళ్ళీ మా మిస్సెస్ అడిగింది, ఏమంటున్నారండి ఆయన, ఎంతకి ఇస్తానంటున్నారండి అంది. ఇంకో బేరం ఉందంట, డబ్బులు చూసుకోండి అన్నాడు అన్నాను. స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి పేతురు ఏమన్నాడు, జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయ. అప్పుడే ఇలాగన్నాడు అన్నాడు అనుకోండి, ఆవిడ మంచం పడిపోతుంది. ఓ పక్కనే ఇంటి ఓనర్ సమస్య అయితే ఇంట్లో ఈవిడ సమస్య అవుతుంది. ఆమె మంచానికి అడ్డంగా పడిపోతే టీ నీళ్ళు పెట్టించి వాళ్ళు దిక్కుండదు. పిల్లలకి బాక్స్ పెట్టేది ఎవరు?
అయినా సువార్త చెప్పటంలో బలహీనపడలేదు, ప్రార్థించటంలో బలహీనపడలేదు. నేను ఏది అనుభవించినది మీకు చెప్తున్నాను. శ్రమలు ఆయన చూస్తాడు, తగిన సమయంలో నిన్ను ఎలాగ హెచ్చించాలో అలాగనే హెచ్చిస్తాడు. నెల అయిపోయింది, వెళ్ళిపోదాం అన్నాను. ఏమండి అంది, ఇల్లు అమ్మేసాడంట అన్నాను. ఇల్లు ఖాళీ చేసేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళాం. వాడన్నాడు కరెక్ట్గా ముందు రోజుకే అద్దె ఇవ్వాలన్నాడు. నేను 5 రోజుల ముందు అద్దెస్తానని చెప్పాను. ఏంటి, నెలలో 1 తారీఖు ఇచ్చేయాలి, మీరు 31 రాత్రికే పంపించేయండి అన్నాడు. పైగా ఇంతకుముందు ఉన్న ఓనర్ బయట ఉండేవాడు, ఈడు నా నెత్తి మీద ఉంటాడు, 5 ఫ్లోర్లో ఉంటాడు. మాది 101, ఆడిది 203 ఏదో. ఆడి భార్య ఇంకా పెద్ద గవర్నర్. మీరు 5 రోజుల ముందు ఇస్తారా అన్నాడు. 5 రోజుల ముందు పంపించేస్తా. అలాగ అనకపోతే ఆడి ఇల్లు అద్దెవాడు. మొత్తం మీద వెళ్ళాం. ఇప్పుడు ఇంట్లో వెళ్ళిన 10వ రోజు నుంచే ఆడికి అద్దె పంపించాలి కదా, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నాకు ఎవరున్నారయ్యా, నాకెంత నీవై ఉన్నావు, నేను ఎవరిని చేయి చాపలేను, నువ్వు నడిపిస్తావు కదా. నా శ్రమను చూసిన దేవుడు, నా దరిద్రాన్ని చూసిన దేవుడు. నేను అనేక మందికి ఇల్లు కట్టించే స్థాయిలో దేవుడు అనిపెట్టాడు. ఆయన విడిచిపెడతాడా చెప్పండి? విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. మీ మనసులో అనుకోవచ్చు అసలు ఇప్పుడైనా ఇల్లు ఉందా లేదా మీకు అని. నాకు సూపర్ ఇల్లు ఉంది, పైకి బాగోదు కానీ లోపల చాలా అందంగా ఉంటుంది. మీ అందరిని తీసుకెళ్తాను, వెంటనే వెళ్ళిపోవాలి, ఉండకూడదు, ఎందుకంటే సరిపోతుంది. హల్లెలూయా చెప్పండి. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. స్మరణ సంఘానికి శ్రమ ఉన్నది, దరిద్రం ఉన్నది. మనకి శ్రమ వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు దేవుడిని వదిలేయాలనిపిస్తుంది. ముందుగా ఎవరిని వదిలేయాలనిపిస్తుంది? దేవుడిని, లేదా కట్టుకున్నవాడిని వదిలేయాలనిపిస్తుంది. వదిలేస్తే ఎక్కడికి వెళ్తావు? మాకు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు అనుకుంటాం. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీ వదిన అవతల పంపంటుంది, మీ మరదల పెట్టి బయట ఎడుతుంది. అప్పుడు ఏడుపు వస్తుంది, అయ్యో నా మొగుడు ఎక్కడున్నాడు, నా భార్య ఎక్కడుందని. ఎక్కడికి వెళ్ళకండి. శ్రమ వచ్చినప్పుడు బలముగా మీ గదిలో తలుపేసుకుని రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయండి. నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును. ఆమేన్. రెండవది దరిద్రత. ఇది దరిద్రత చాలా భయంకరంగా ఉంటుంది. లోకసువార్త 6వ అధ్యాయము 20 నుంచి మనం చూస్తే, సమయం అవుతుంది, ముగించాలనుకుంటున్నాను. 5 రకాల కష్టాలు ఈ స్మరణ సంఘానికి ఉన్నాయి. మీకు నేనున్నాను. హలో, మీకు నేనున్నా ప్రార్థించటానికి, మిమ్మల్ని తలగా ఆశీర్వదించటానికి పునరుద్ధానుడున్నాడు. ఆయన చెయ్యి విడువాడు. ఎక్కడికో వెళ్ళిపోవాలన్న అవసరం లేదు, పారిపోనవసరం లేదు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ అన్యాయము జరిగిందో అక్కడే ఎలుగెత్తి సాక్ష్యం చెప్తావు. నువ్వు సాక్ష్యం చెప్తుంటే 1000 మంది ప్రజలు నీ ముందుంటారు. అలాంటి గొప్ప సాక్ష్యం ఇస్తావు. దేవుడిని చెయ్యి వీడువాడు. ఇప్పుడు లేకపోవచ్చు, ఆయన ఇవ్వటం అంటే వచ్చిందంటే ఒక్కసారే ఇచ్చి పడేస్తాడు. అసలు సమృద్ధి ఏంటో నువ్వు చూస్తావు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, కానీ ఇక నాకు దాని మీద పోయింది. ఇల్లు మీద, దేని మీద లేదు. నాకు దేని మీద ఉందో తెలుసా? నీ రాజ్యంలో నాకు చోటు ఉందా లేదా అని అడుగుతున్నాను రోజు నేను. నీవు నన్ను రమ్మని పిలిచినప్పుడు, నీ పిలుపు ఆసన్నమైనప్పుడు, నీ బోరధ్వని వచ్చినప్పుడు నన్ను నీ చెంతకు చేర్చుకొని ఆ పరిశుద్ధ పట్టణంలో నాకు చోటు బాబు, ఆ జీవ గ్రంథంలో పేరు నాది కాపాడుకోనిలాగా స్థితి నాకేమని అడుగుతున్నాను. నా ప్రియులరా, సహోదరులరా, పైనున్న వాటి గురించి వెతకండి, అన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు మొదటగా గుండె నిండా యేసుకి చోటు ఇవ్వండి. స్మరణ సంఘానికి ఇచ్చిన ఆదరణ వాక్యము, అయినను నీవు ధనవంతుడివే.
ఈ మాటను బట్టి నేను ఏమీ లేనప్పుడే పెద్ద ప్లాన్లు వేసి కూర్చునేవాడిని. అందరూ అనేవారు, ప్లాన్లు చాలా పెద్దగా ఉన్నాయి, ఏంటి నీ పరిస్థితి అనేవారు. నేనన్నాను, నేను బోడైనా కానీ నేను నమ్మిన దేవుడు బోడి కాదని చెప్పేవాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన చంకనెత్తుకునేవాడు. శ్రమలలో, బాధలలో, కృంగిపోయిన సమయంలో కూడా ఆయన మనం లేవనెత్తువాడు. మూడవది ఈ సంఘానికి ఉన్న శ్రమ ఏంటంటే దూషణ. నోట్ చేసుకోండి. మొట్టమొదటిది ఏంటి? నేను మళ్ళీ నెల అడుగుతాను చెప్పాలి. మొట్టమొదటిది గట్టిగా చెప్పండి, శ్రమ. రెండవది దరిద్రత. మూడవది దూషణ. మళ్ళీ నెల అడుగుతానని రావటం మానేస్తారేమో. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. దూషణ, లేని మాటలు, ఉన్న మాటలు. నువ్వు ఇలాగైనా పెంచడం పిల్లల్ని, నువ్వు ఇదేనా మాట్లాడుతున్నావు, ఇదేనా చదువుకున్నావు, ఇదేనా నీ దేవుడు, దేవుడు నమ్ముకున్నానన్నావు, ఇదేనా? అనేక రకాలుగా దూషణ నీ మీద ఉందేమో. అయినా నీ పక్షముగా నీతిమంతుడు ఒకడున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. తొందరగా 2 మాటలు చదివి ముగించుకుందాం. దూషణ మూడవది. నాలుగవది అపవాది శోధన. నాలుగవది ఏంటి? అపవాది శోధన. ఏమో ఏం దరిద్రం వచ్చి పడిందో మా ఇంట్లో. మొన్న ఒక ఆమె అంది, మా ఆడబడుసు వచ్చి వెళ్ళినప్పటి నుంచి మా వ్యాపారం నష్టం అయిపోయింది అన్నది. ఎవరికి చెప్పావు ఈ మాట అన్నాను. ముందు మీకే చెప్తున్నానండి అంతే. నీ భర్తకి చెప్పేవా అన్నాను. అదే రేపొద్దుడు చెప్దాం అనుకుంటున్నానండి అంతే. చెప్పకు చంపేస్తాడు అన్నాను. నా చెల్లి వచ్చిన తర్వాత అంటున్నావా, నా చెల్లిని 2 కళ్ళ చూడలేకపోతున్నావు అంటుంది. మా అక్కని నువ్వు చూడలేకపోతున్నాను, గొడవలు అవుతాయి. నేను మీకు అందుకే మొదట మీకు చెప్పి మా ఆయన చెప్తానండి అంతే. నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది, కానీ నేను దేవుడికి చెప్పి ఊరుకుంటాను. మీ ఆయన నిన్ను మొత్తం గోబ గుయ్యమనిపిస్తాడు. అయితే చెప్పొద్దంటారా అంది. చెప్పకు, గుండెలో దాచేసుకో అన్నాడు. ఎవరో వచ్చాక దెయ్యం వచ్చేసింది, వాళ్ళు వచ్చాక సైతాన్ వచ్చింది, వీళ్ళు వచ్చిన తర్వాత మా ఇంట్లో అన్నం ఒలిగిపోయింది, కూర పడిపోయింది, అద్దం పగిలిపోయింది, బ్రతుకే పగిలిపోయింది అని ఏడుస్తుంది. నా ప్రియ సహోదరులారా, ఈ దినము నుండి ఏది కీడు జరిగినా కీడు చాటు గొప్ప మేలు దేవుడు దాచిపెడతాడు. ఆమేన్. చదవండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి. నీ శ్రమను, నీ దరిద్రతను చదవండి అందరూ. నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగు. చూడండి, 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండము. అంటే శ్రమ 10 సంవత్సరాలు అనలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాలు అనలేదు. 10 దినాలంటే తాత్కాలికంగా శ్రమలు వస్తాయి. శ్రమలు, దరిద్రత, దూషణ తాత్కాలికమే. కొన్ని నెలలు అవ్వచ్చేమో, మహా అయితే 1 సంవత్సరం లోపు ఉండొచ్చేమో. కానీ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం, నీ నమ్మకత్వము శ్రమలలో, శోధనలో విశ్వాసాన్ని కాపాడుకునే స్థితి ఎలాగుంటుందంటే మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత ఏమన్నాడు? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియులరా, మొట్టమొదటిగా ఈరోజు మనకి దేవుడిచ్చిన వాక్యము శ్రమ, రెండవది దరిద్రత, మూడవది దూషణ, నాలుగవది అపవాది శోధన, ఐదవది తాత్కాలికమైన సమయము. శోధన తాత్కాలికమే. ఇలా 2 చేతులు నమస్కరించి మీ పక్కన వారు ఎవరున్నారో వారి వైపు చూసి, అయ్యాను
మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే అమ్మా అని, అమ్మా నీ శోధన తాత్కాలికమే, అయినను నీవు ధనవంతుడివే, అయినను నీవు ధనవంతురాలువే. చెప్పరే, నోటప్పుడు ఊడు పడదే మీకు, వాళ్ళకి వెళ్ళిపోతుందేమో నా దీవుని అనుకున్నట్టున్నారు సార్. గట్టిగా చెప్పండి, 1 2 3. నోట్లో పెట్టేసుకుంటున్నాం చెయ్యామే. చెప్పండి గట్టిగా. నీ శ్రమ నీ దరిద్రత ఆయన ఎరుగును, అయినను నీవు ధనవంతురాలువే, నీవు ధనవంతుడవే. అపవాది నీకు దూరం అవును గాక, దరిద్రత నీకు దూరం అవును గాక, దూషించబడిన చోట దీవించబడదువు గాక, అతి తొందరలో సాక్షిగా నిలబడదువు గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. లేచి నిలబడి నీవు ధనవంతుడుగా వెళ్ళబోతున్నావు, నువ్వు ధనవంతురాలుగానే సాక్షిగా ఉంటావు. ఇప్పుడున్న కష్టము నీకు, శ్రమ నీకు తాత్కాలికమే. ఇదే ఉంటుందేమో, నా కొడుకు ఇలాగే భ్రష్టుడైపోతాడేమో, నా కుమార్తె ఇలాగే భ్రష్టురాలు అయిపోతుందేమో, నా భర్త ఇలాగే అందరూ వల్ల మోసపోతూనే ఉంటాడేమో, చివరికి ఏం మిగలదేమో, సిగ్గుపరచిపడిపోవాలేమో ఈ కుటుంబాల మధ్య, ఈ యొక్క సమాజం ఎదుట. ఏమైపోతానో అని ఏడుస్తున్నావా? నిలబండి, 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి. నా శ్రమ నువ్వు చూసేవా బాబు? నా దరిద్రత నువ్వు చూసేవా? ఈరోజు నువ్వు సూటుగా మాట్లాడావు. ఈ తాత్కాలికంగా ఉండే శోధన, ఈ శ్రమలలో నేను విశ్వాసమును నమ్మకంగా కాపాడుకుంటాను. 7 మార్లు యేసు అని పిలవండి. 1 2 3 4 5 6 7. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించయ్యా, నా దరిద్రాన్ని తీసివేయి బాబు. ఈరోజు నాకు ఒక మాట ఇచ్చావు, అయినా నీవు ధనవంతుడివే, అయినా నీవు ధనవంతురాలువే. మరలా నా చేతి నిండా నువ్వు ఐశ్వర్యం ఇస్తావని నిన్నే పూజిస్తానయ్యా. నా కాపరిగా ఉండు బాబు. నా ఇంట్లో అప్పులు తీసివేయి, అప్పుల వల్ల నలిగిపోతున్నాను, ఆర్థికంగా కుమిలిపోతున్నాను, నాకెవరు లేరయ్యా. నా వ్యాపారంలో నీవు ఉండాలి, నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వండి, చదువులో జయం ఇవ్వండి బాబు అని అడుగుతున్నావా? నా ఈ జీవితాన్ని తిరిగి కట్టువండి, పునర్నిర్మాణము చేయి బాబు అని అడుగుతున్నావా? ఏడవకు, బలమైన వాడు నీతో ఉన్నాడు, బలమైన యేసు శక్తి నీతో ఉంది. నువ్వు సిగ్గుపరచబడవు, మరలా నిలబడతావు, మరలా నువ్వు ధనవంతునిగా ఉంటావు. మేడ మీద కూర్చుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, ఆకాశం వైపు చూచి ఎలుగెత్తి ప్రతి చోట సాక్షిగా ఉంటావు. నష్టపోయిన చోట మరలా దీవెన రాబోతా ఉంది. అదే వ్యవసాయంలో నుండి, అదే ఉద్యోగంలో నుండి, అదే చెరువుల్లో నుండి మరలా దేవుని ఆశీర్వాదం చూడబోతున్నావు. అందరు 2 చేతులు పైకెత్తి నా చేయి పట్టుకోవా, ప్రార్థన చేయండి. నా చేయి పట్టుకో, నా ఇంటికి రక్షకుడుగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ఏమీ లేదని ఏడుస్తున్నావా? అందరూ అవమానముగా మాట్లాడుతున్నారని ఏడుస్తున్నావా? ఎంత ఘనముగా బ్రతకాలనుకున్నానో అంత బలహీనముగా ముఖము చూపించలేక ఇంట్లో వచ్చి బయటికి రాలేకపోతున్నాను. నాకు నలుగురిలో ఉండాలి, నలుగురితో తిరగాలని, వారితో అందరి మధ్య నిన్ను కనపరచాలని ఉంది. నీకేం చేశాడు నీ దేవుడు అని అడిగితే నేనేం చెప్పాలయ్యా? నా బ్రతుకు సరిలేదు, నేను నష్టపోయాను, నేను కుమిలిపోయాను, నేను ఓడిపోయాను అని ఏడుస్తున్నావా? నిన్ను స్థిరపరిచి సాక్షిగా నిలబెట్టబోతున్నా, నిన్ను స్థిరపరిచి సాక్షిగా వాడుకోబోతున్నాను. ప్రార్థన చేద్దాం.
ఏడవద్దు, ఏడవద్దు. ద్వారాలు తెరిచాడు, ద్వారాలు తెరిచాడు. ఎంత శూన్యమైపోయిందో అన్ని చేసి ముగించాడు. ఏలై శూన్యము నిరాధారమని. నిలబడటానికి దారి లేదు. ఎలా పెళ్లి చేయాలి, ఎలా చదివించాలి, ఎలా కట్టాలి? ఏడుస్తున్నావా? వచ్చే ఏమీ లేవు. అప్పు అడిగినా కూడా ఇచ్చేవారు లేరు. ఒకవేళ ఎవరిని అప్పిచ్చినా మా బాధ చూసి తిరిగి మనల్ని తీర్చే స్థితి లేదని ఏడుస్తున్నావా? నమస్కరించండి అందరు కూడా. అందరూ నమస్కరించి తలలు పైకెత్తి, శూన్యములో సమస్తమును చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట. ఏమీ లేకపోయినా, ఏమీ లేని చోటే ఆయన అన్ని సమకూర్చి ఉంచాడు. ఆధారము లేకపోయినా దైవ శక్తిని ఆధారముతో నిలబడతావు. శూన్యములో ఏడవ ఆయన చెయ్యి విడవలేదు. ఏలై శూన్యము. ఏంటి పరిస్థితి? ఏంటి ఏంటి? ఈ మనుషుడు తాగుడు మానట్లేదు. ఈ మనుషుడు చెడుగు విడిచిపెట్టట్లేదు. ఎలాగ బాబు? నా బ్రతుకు ఏమైపోతుంది? ఈ బిడ్డలాగా అయిపోయింది. నా మాట వినట్లేదు. అవమానం తెచ్చి పెడుతుందని ఏడుస్తున్నావు. నా కుమారుడిలాగా అయిపోయాడు. కుమార్తె పాడైపోయింది. పరిస్థితులు మారిపోయినాయి. చావలేక బ్రతుకుతున్నానని ఏడుస్తున్నావు కదా. అయినా నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును అని నీతో మాట్లాడుతున్నా. ఏలై శూన్యము నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. రెండు చేతులు చివరిగా పైకెత్తుదాం. స్ట్రైట్ గా నీ చెయ్యి ఆయన పట్టుకుంటున్నాడు. ఏలై, అందరూ పాడండి. ఏలై శూన్యము నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. శూన్యములో సమస్తమును చేయుట, ఆధారము 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 లేకుండా నిలవబెట్టుట నా యేసునాథుని ప్రత్యేకత. అందరూ గట్టిగా చప్పటి పెట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆధారం అవసరం లేదు, ఇచ్చేవాడు అవసరం లేదు, ఎవరు ఏ రీతిగా ఆదరించిన అవసరం లేదు. నీ ఆదరణకర్త దిగి ఈ సమయంలో పని చేయటం ప్రారంభిస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.